హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈరోజు నేను ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి, బిర్యానీ తెచ్చుకున్న బాక్సెస్, కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకున్న బాక్సెస్, వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చిన బాక్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్ అవ్వకుండా ఎలా ఉపయోగించాలి అన్నదైతే మీకు చెప్తానండి. ఇలా చేశారంటే మీరు ఏ వస్తువుకి ₹1 అన్నా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అయితే ఉపయోగించుకోవచ్చండి. అటువంటి ఐడియాస్ అయితే మాత్రం చెప్తున్నాను ఈరోజు. చాలా బాగుంటాయండి. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. దానికోసం అయితే మొత్తం చూపిస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి. మీరు లైక్ చేయాలంటే మీకు 1 సెకండ్ కూడా పట్టదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అయితే మనం ఇంకా టిప్స్లోకి వెళ్ళిపోదాము. ఇన్ని టిప్స్ మనకి ఇన్ని రోజులు ఎలా తెలియలేదా అని అయితే మాత్రం మీరు అనుకుంటారు. ఈ సృష్టిలో వేస్ట్గా పాడేసేదంటూ ఏమీ ఉండదండి. మనకు తెలివి ఉంటే ఏదన్నా సరే చాలా చక్కగా అయితే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈరోజు ఈ బాక్సెస్ ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. మీరు కూడా ఇలా చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఇలా అయితే చేసుకోండి. ఫస్ట్ నేను ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ బాక్స్లో అయితే సీతాఫలాలు అయితే వచ్చినాయి. ఈ బాక్స్కి 2 అయితే అటు సైడ్ ఇటు సైడు ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి అయితే బటన్స్లా అయితే ఇచ్చారు. అడుగున కూడా దీనికి హోల్స్ అయితే ఇచ్చారండి. పైన అడుగున 2 కూడా. దానివల్ల ఏ దేశం అయితే అస్సలు పాడైపోదు. మనం కరివేపాకు తెచ్చుకుంటే చక్కగా స్టోర్ చేసుకోవాలనుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా పెట్టామంటే దానికి హోల్స్ ఉండడం వల్ల బాగా గాలి అయితే వెళ్ళి అసలు కుళ్ళిపోవడం ఎండిపోవడం ఇటువంటి అయితే అస్సలు జరగదు. ఈ బాక్స్లో అయితే నేను కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఇలా కరివేపాకు కూడా వేయచ్చు. మనం మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకుంటే గాలి అయితే వెళ్తుంది కాబట్టి తేమ అది పట్టదండి. దీంట్లో అయితే టిష్యూస్ అయితే అసలు వేయాల్సిన పని లేదు. బాక్స్ అంతా క్లోజ్గా ఉంటే టిష్యూ వేయాలి, కానీ క్లోజ్గా లేకపోతే ఇలా హోల్స్ ఉన్నాయి చూడండి. అడుగునైతే 6 హోల్స్ అయితే ఇచ్చాడు. బాగా అయితే గాలి వెళ్తుంది, అసలు పాడవదు. ఫంగస్ అయితే అస్సలు రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. కరివేపాకు ఫ్రెష్గా అయితే ఉంటుంది. తర్వాత వేరే బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్లో నేనైతే కొత్తిమీర అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నానండి. మనం ఆకుకూరలు ఏమన్నా సరే స్టోర్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అయితే మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇటువంటి ఏదైనా స్టోర్ చేసేటప్పుడు కడిగైతే పెట్టకూడదండి. మనం చక్కగా కట్ చేసేసుకుని పాడైపోయిన ఆకులు తీసేసి మట్టితో అది ఉంటే కాడలో అవి వేర్లు అవి తీసేసి నీట్గా ఉన్నదంతా మనం కట్ చేసుకుని చక్కగా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇటువంటి బాక్స్లే కదనైతే మనం పడేయాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా ఇలా వాడుకోవచ్చు. దీనివల్ల ఇంకొక యూజ్ కూడా ఉందండి, అది ఏంటన్నది చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. పుదీనా కానీ కొత్తిమీర కానీ ఆకుకూరలు ఏమైనా కరివేపాకు పాలకూర చుక్కకూర ఇటువంటి ఆకుకూరలు ఏమైనా సరే అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం బటన్ ప్రెస్ చేస్తే చక్కగా అయితే క్లోజ్ అయిపోతుందండి. ఇలా వేసిన తర్వాత వేరే బాక్స్ అయితే తీసుకుందాము. మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇలా బాక్స్ మీద బాక్స్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మనకి స్పేస్ కూడా బాగా కలిసి వస్తుందండి. మనకి ఫ్రిడ్జ్ ఎంత పెద్ద అయినా సరే ఏది సర్దాలన్నా సరే అసలు ప్లేస్ లేకుండా అయితే ఉంటుంది కదా, అలా కాకుండా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకోవచ్చు. దాంట్లోని స్క్వేరు ఇలా ఈ మోడల్లో ఉన్న బాక్స్ అయితే రౌండ్ బాక్సుల కన్నా ప్లేస్ అయితే బాగా కలిసి వస్తుందండి. నీట్గా ఒకదాని తోటి అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే ఇదొక బాక్స్ అండి. ఈ బాక్స్ కూడా ఇలా బటన్స్ లానే ఇచ్చాడు. దీంట్లో అయితే మాత్రం నేను క్యారెట్ అయితే పెడుతున్నాను. క్యారెట్ మనం ఇలా స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. బయట మనం నెట్టెడ్ బ్యాగ్స్లో అది కూడా పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వదిలిపోయినట్టయితే అయిపోతుంది. క్యారెట్కి కొద్దిగా క్లోజ్ ఉన్న బాక్స్ అయినా పర్వాలేదండి. అదైతే క్యారెట్ అయితే త్వరగా అయితే పాడవదు. ఎప్పుడు మనం క్యారెట్ స్టోర్ చేసుకున్న చక్కగా క్లాత్తో నీట్గా తుడిచేసుకుని తడి లేకుండా అయితే మాత్రం స్టోర్ చేసుకోవాలి మనం. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇవంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏ బాక్స్లో ఏముంది అన్నది కూడా చాలా ఈజీగా అయితే మనం కనుక్కొని చక్కగా ఏ బాక్స్ కావాలో ఆ బాక్సే బయటకు తీసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి మనకి. అదే బాక్స్ చక్కగా తీసుకుని వాడుకోవచ్చు. ప్రతి బాక్స్ మూత తీయాలన్న అవసరం అయితే లేదు. ఇదైతే సెకండ్ టిప్ అండి. ఇలా మనకి కర్రీ పాయింట్ నుంచి వచ్చిన కర్రీ బాక్సెస్ కానీ బిర్యానీలో కర్రీస్ వచ్చిన బాక్సెస్ కానీ ఏమన్నా మనం పెట్టుకుంటాం కదా, నూడిల్స్ కానీ ఎటువంటి బాక్స్ ఏమైనా వస్తే మాత్రం అస్సలు పడేయకండి. దీనివల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది.
ఇలా మనం లిప్స్టిక్స్ కానీ ఐలైనర్స్ కానీ ఐ ల్యాషెస్ కానీ పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకుంటే మాత్రం అసలు ఇవి ఎక్కడికి కూడా కదలకుండా అలా స్ట్రైట్గా అయితే నిలబడి ఉంటాయి కదా. పైన క్యాప్ అయితే మాత్రం ట్రాన్స్పరెంట్ మూలన అక్కడి నుంచి చూసి కూడా మనకి ఏ బాక్స్లో ఏది ఉందో కూడా మనం ఐడెంటిఫై చేసి నీట్గా అయితే తీసుకుని అయితే వాడుకోవచ్చు. అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టే చేయాలని ఏం లేదండి. ఎలా చేసినా సరే మనం దేంట్లో పెట్టుకున్నా నీట్గా పెట్టుకుంటే చాలు. ఇది కూడా చాలా ఆర్గనైజ్డ్గా అయితే ఉంటుందండి. చక్కగా ఈ బాక్స్లో అయితే నేను అలా పెట్టేశాను. ఇలాగే మనం ఇంకొక 2 బాక్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ బాక్సెస్లో కూడా నా దగ్గర నెయిల్ పాలిష్ అయితే ఉన్నాయండి. నెయిల్ పాలిష్ చక్కగా స్టోర్ చేసుకుంటున్నాను. కొంతమంది నెయిల్ పాలిష్ అవి ఫ్రిడ్జ్లో అదే పెడుతూ ఉంటారు కదా. మనం అటు ఇటు పెడుతుంటే పిల్లలు తీసేయడం, డోర్ తీసినప్పుడు డోర్లో పెడితే పడిపోవడం, ఇటువంటి అయితే బాగా జరుగుతూ ఉంటాయండి. ఎవరిని పిల్లలు తీస్తుంటే వాళ్ళని తీయొద్దని అనలేం. పిల్లలు అయితే తీసి పగలగొట్టేస్తూ ఉంటారు, ఫ్రిడ్జ్ డోర్ తీసి కింద పడిపోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా బాక్స్లో పెట్టి మనమైతే లిడ్ పెట్టేసామంటే ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనము. ఈ టిప్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అయితే అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బాక్స్ మీద బాక్స్ అయితే పెట్టేసి నీట్గా ఇది కూడా స్పేస్ అయితే సేవింగ్ అయితే అవుతుందండి. చూసారా, పై క్యాప్ నుంచి కూడా లిడ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి దాంట్లో చక్కగా మనం చూసి దేంట్లో ఏ కలర్ ఉందో ఆ బాక్సే తీసుకోవచ్చు మనం. ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకుని కూడా మనం డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే కబోర్డ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు థర్డ్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి. ఇటువంటి చిన్న చిన్న బాక్సెస్ కూడా వస్తూ ఉంటాయి కదండి. ఇటువంటి బాక్స్ అయితే అస్సలు పడేయద్దు. అక్కడైతే మాత్రం పేపర్ అయితే రావట్లేదండి నాకు, అందుకు అలా ఉంచేసాను. అదేం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు మనకి. దీంట్లో మనం ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న సోపులు, చిన్న చిన్న షాంపూలు, హెయిర్ కండిషనర్లు ఇటువంటివి అవి ఉంటాయి కదా, అటువంటి ఒక బాక్స్లో పెట్టుకుని మనం లిడ్ మూసేస్తే చక్కగా దేంట్లో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చు అండి. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది మనకి. ఇటువంటి చిన్న అయితే ట్రావెల్లో తీసుకెళ్తూ ఉంటాం కదా, ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మన హ్యాండ్ బ్యాగ్లో కానీ ట్రాలీలో కానీ పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి. ఇది ఇంకొక టిప్ అండి. ఇలా మనం ఒక బిర్యానీ బాక్స్ తీసుకుని దానికి నీట్గా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. అది చాకు కానీ ఏదన్నా ఊస కానీ వేడి చేసి అయితే పెట్టుకోవాలండి. అలా అడుగునే కాకుండా సైడ్ కూడా ఒక్కొక్క హోల్ అయితే పెట్టాను నేను. ఇలా పెట్టిన తర్వాత దీనికి ఒక తాడైతే కట్టుకోవాలి 2 హోల్స్లో నుంచి. నేనైతే నా దగ్గర ఒక ఎలాస్టిక్ ఉందండి, ఆ ఎలాస్టిక్ అయితే కడుతున్నాను. ఎలాస్టిక్ వల్ల యూజ్ ఏంటన్నది కూడా చెప్తాను మీకు. మనం ఏ తాడన్నా కట్టుకోవచ్చు. దారం అయితే తెగిపోతుంది కానీ తాడు కానీ వైర్ కానీ ఏదైనా అయితే చక్కగా కట్టుకోవచ్చండి. ఇలా నీట్గా 2 పక్కలనైతే ముడివేసేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్పు ప్లాస్టిక్లో వేడి పదార్థాలు వేయండి అని అయితే మాత్రం చెప్పట్లేదండి. ప్రతిదీ రీయూజ్ అంటే ఏంటంటే మనం ఏదైనా డ్రైగా ఉండేది ఏమన్నా తప్ప వెట్టదైతే కూడా ఏది పెట్టలేదు నేను. ఇదొకటి గమనిస్తారని అయితే అనుకుంటున్నాను. మనం వేడివేడి పదార్థాలు ఎత్తే ప్లాస్టిక్ వల్ల మనకు హాని జరుగుతుంది కానివ్వండి, ఇలా చేస్తే దేనికి ఏ రకంగా కూడా హాని అయితే జరగదు. చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా కట్టేసుకుంటే మన ఇది ఒక షింక్ దగ్గర ఆర్గనైజర్ కింద అయితే ఉపయోగపడుతుందండి. ఎలా ఉపయోగపడుతుంది అన్నది అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వేరొక బాక్స్ కూడా హోల్స్ అయితే పెట్టుకుని ఉంచేసాను. పల్లెటూరులో అయితే మినప్పప్పు అది నానబెడతాం కదా ఇడ్లీకి దోశకి, బయట కూర్చొని చక్కగా కడిగేసి ఏ బకెట్లోనో దేంట్లోనో పోస్తాము. కానీ సిటీస్లో అలా కాదు కదా. మినప్పప్పు కడిగినా ఏది కడిగినా షింక్లోనే కడగాలి. షింక్లో కడిగినప్పుడు మనం ఆ పొట్టు అనేది షింక్ హోల్స్లోకి పోయి షింక్ అయితే బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇటువంటి బాక్స్ ఉంటే మనం మినపప్పు కడిగినప్పుడు దాంట్లో వేసి అయితే మాత్రం పొట్టు పోతుంది అనమాట, నీళ్ళు దాంట్లోకి పోస్తే. ఇదైతే మన స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అవి అయితే మాత్రం సోప్లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫంగస్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. దానికోసం ఇలా ఒక ఆర్గనైజర్ అయితే రెడీ చేశాను కదా, ఇదైతే మనం ట్యాప్కి అయితే తగిలించేసుకోవాలి. ట్యాప్ ఉంటే ట్యాప్కి వేసుకోవచ్చు, లేదన్నా ఏదన్నా ఏంటి మేకు అంటారు కదా, అదన్నా సరే మనం దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇలా స్క్రబ్బర్స్ అయితే దీంట్లో పెడుతున్నాను నేను. ఇలా పెట్టినా సరే బాగా ఎండ కాసినప్పుడు ఈ బాక్స్ అలాగా దారంతో తీసుకెళ్ళి మనం ఎండలో ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే నీళ్ళుంటే చక్కగా డ్రైన్ అయిపోతాయి. అలాగే బాగా ఎండకండి ఫంగస్ అనేది ఉండదండి. ఎలాస్టిక్ ఎందుకు పెట్టానంటే ఇలా పెడితే సింకులోకి అయితే నీళ్ళు పడతాయని పెట్టానండి. లేదంటే కొద్దిగా పొడవుగా కూడా మనం తాడే కట్టుకోవచ్చు. మనకు అడ్డుగా ఉన్నప్పుడు గట్టు మీద పెట్టుకుని లేదంటే కిందకి పెట్టుకోవచ్చు అని అయితే ఇలా కట్టాను నేను.
మినపప్పు కడిగేటప్పుడు వేయొచ్చు అని చెప్పాను కదండి. వైట్ది వేరొకది దానికి బాక్స్కి హోల్స్ పెట్టాను కదా, దీంట్లో కరివేపాకు కడుక్కోవచ్చు, కొత్తిమీర కడుక్కోవచ్చు. లేదంటే మనం ఏదైనా ఇలా పెట్టయితే మాత్రం సింకులో మినపప్పు కడిగినప్పుడు నీళ్ళు దాంట్లో పోసేస్తే పొట్టు పైన ఉండిపోతుందండి, నీళ్ళు కిందకైతే పోతాయి. ఇదైతే నేను బీరకాయ చట్నీ కోసం బీరకాయ తొక్కలైతే కడిగి పెట్టానండి. ఇలా మనం వేసేసామంటే వాటర్ అంతా కిందకి పోతుంది, మిగిలినంతా పైన ఉంటుంది. సింకులో అయితే బాక్స్ పెట్టకూడదండి. నాకు కెమెరా అయితే పక్కన ఉంది కాబట్టి అలా పెట్టాను. సింకులో అయితే బాక్స్ పెట్టద్దు. చేతితో పట్టుకుని సింకు ట్యాప్ తిప్పి వాటర్ తిప్పి అయితే కడుక్కోండి. మీకు చూపించడానికే చూపిస్తున్నాను. ఇది పచ్చడి చేయడానికి అయితే కాదండి. కట్ చేసిన బీరకాయ తొక్కలనే మీకు చూపించడానికి అలా పెట్టాను. ఇది కూడా కరివేపాకండి. నీట్గా పైకి తీసి ఇలా కడిగేసుకుని మనం చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు. వాటర్ అంతా కిందకి పోతుంది. కొత్తిమీర కానీ పుదీనా కరివేపాకు ఇటువంటి ఏమైనా సరే కడుక్కోవచ్చు అండి. ఇది మరొక టిప్ అండి. ఈ చిన్న బాక్స్ చూపించాను కదా, అటువంటి బాక్సే వేరొకటి అండి ఇది. ఈ బాక్స్లో మనం ట్రావెల్కి అదే వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇయర్ ఫోన్స్ కానీ, నేను ఆల్రెడీ యూట్యూబర్ని కాబట్టి నాకు ఒక మైక్ కూడా ఉంటుందండి. మైక్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ కేబుల్స్ కానీ ఇటువంటి ట్రావెల్ అనే కాదు, ఇంట్లో ఉన్నా సరే మనలో ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే అది ఎక్కడుందో పదే పదే అయితే వెతుక్కోకర్లేదండి. చక్కగా వెళ్ళి ఆ బాక్స్ తీసుకుంటే సరిపోతుంది. ట్రావెల్కి అయితే మాత్రం చాలా ట్రావెల్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుందండి. ఇవన్నీ మర్చిపోకుండా ఇలా పెట్టుకుంటే మనం చక్కగా చిక్కుపడడం తెగిపోవడం ఇటువంటివి అయితే అస్సలు ఉండవు. నేనైతే ఇలా బాక్స్ అయితే మాత్రం క్యారీ చేస్తానండి. ఈ బాక్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. కింద పడినా సరే పగిలిపోవడం, తెగిపోవడం ఇటువంటిది అయితే అస్సలు ఉండదు. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మరొక టిప్ అండి. ఇవైతే మాస్కులు అండి. మాస్కులు అయితే వాడేసినవి కాదు, కొత్త మాస్కులు. ఎందుకంటే డ్యామేజ్డ్ మాస్కులు వస్తాయి కదా, మనం చాలా సెట్ ఆఫ్ మాస్కులు అయితే తీసుకుంటాం కదా, దాంట్లో డ్యామేజ్డ్ మాస్కులు ఓ పక్కన చిరుగో లేకపోతే ఎలాస్టిక్ తెగిపోయి ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి మాస్కులు ఎందుకు పనిచేయమని మనం బయటపడేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక మాస్క్ తీసుకుని చుట్టూ మన కుట్టు ఉంటుంది కదా, అక్కడి వరకు నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. చక్కగా కట్ చేసి దీన్ని చాలా రకాలుగా అయితే ఉపయోగించవచ్చండి. ఇలా మనం నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ మాస్క్ అయితే 2 లేయర్స్ 3 లేయర్స్ అయితే ఉంటుందండి. ఒక్కొక్క మాస్క్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. మేమైతే మాస్కులు అయితే పెడితే కొన్ని డ్యామేజ్డ్ మాస్కులు అయితే వచ్చినాయండి. అవి దేనికి ఉపయోగపడవు కదా, దానికోసం అయితే తీస్తున్నాను. ఇలా మనం ఓపెన్ చేసేయాలి మొత్తం. నేను వేస్ట్ అవ్వకుండా దగ్గరికి కట్ చేసాను కదా, అందుకు కొద్దిగా లేట్ అవుతుంది కానీ కొద్దిగా కట్ చేస్తే వెంటనే వచ్చేస్తుందండి. ఇలా ఓపెన్ చేస్తే 2 లేయర్స్ కింద అయితే వచ్చినాయి కదా, ఆ చివరి కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేస్తే చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే అవుతాయి. ఇటువంటి పనులండి చాలా అంటే చాలా యూజ్గా ఉంటాయి. ఇప్పుడు కట్ చేసినప్పుడు టైం పట్టిన తర్వాత మనం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం చక్కగా ఫోల్డ్ చేసుకుని చిన్న చిన్న మడతల కింద పెట్టుకుని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాం. ఎందుకు స్టోర్ చేసుకుందాం అన్నది చెప్తాను నేను. ఇవండి మనం గ్యాస్ మీద వంట చేసేటప్పుడు నూనె మరకలు పడుతూ ఉంటాయి కదా, నీళ్ళు మరకలు పడతాయి, కారం ఉప్పు సాల్ట్ ఇటువంటివి పడుతూ ఉంటాయి కదా, మనం నాప్కిన్ పెట్టి తుడుస్తాము, క్లాత్ పెట్టి తుడుస్తాము, మళ్ళీ అదైతే వాష్ చేస్తాము. కానీ ఆయిల్ మరకలు ఎక్కువగా పోవు, జిడ్డు పోదు. దానికోసం ఇలా చక్కగా కట్ చేసుకుని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా ఆయిల్ మరకలు పడినా ఏదైనా పడినా చక్కగా ఒకటి తీసి నీట్గా స్టవ్ అంతా క్లీన్గా తుడిచేసి మనం ఇదైతే మాత్రం డస్ట్బిన్లో అయితే వేసేయచ్చండి. మనకు అప్పుడు స్టవ్ నీట్గా ఉంటుంది, వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం వాడే నాప్కిన్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ అయితే చాలామందికి అయితే లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఎంత వాష్ చేసినా ఆయిల్ మరకలు అయితే అస్సలు పోవు, జిడ్డుగా అయిపోయి ఒక రకమైన స్మెల్ కూడా వస్తాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇవి నీట్గా ఇలా పెట్టుకుని మనం ఒకటొకటి యూజ్ చేసుకుని అయితే బయట వేసేయచ్చండి. ఈ టిప్ మీకు యూజ్ అనుకుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి, స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే ఒక వాటర్ బాటిల్ అండి. ఈ వాటర్ బాటిల్ ఫస్ట్ ఈ పై పేపర్ అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ నీట్గా తీసేసిన తర్వాత మనమైతే మార్క్ చేసుకోవాలండి. కానీ ఈ మార్కర్తో మార్క్ చేస్తున్నా సరే దీని మీద అయితే మార్క్ పడట్లేదు. ఇలా ఒక లైను మధ్యలో హోల్ వచ్చేలాగా పొడవుగా అయితే మాత్రం మధ్యలో ఒక పీస్ అయితే కట్ చేసేయాలి. ఆ పీస్ ఎలా కట్ చేసిన అనేది మీకు చూపిస్తాను చూడండి.
సిజర్తో కట్ అయితే సిజర్తో కట్ చేయండి, లేదంటే చాకు వేడి చేసిన అయితే కట్ చేయాలి. అలా మధ్యలో హోల్ అయితే పెట్టాలి, ఒక పీస్ అయితే కట్ చేసి తీసేయాలి. అది ఎలానో చూపిస్తుంటాను. నేను చాకుతో అయితే వేడి చేసి కట్ చేసాను, చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుందండి. అలా హోల్లో అయితే చేసుకోవాలి. చాకు వేడి చేసి అయితే కట్ చేశాను నేను. 2 మినిట్స్ కూడా పడుతుంది ఇది కట్ చేయడానికి, చాలా ఈజీ ఇది. దీన్ని ఒక కప్పు హోల్డర్ కింద అయితే తయారు చేసాం అనమాట మనం. ఇటువంటి కప్స్ ఉంటాయి కదా, ఎక్కడ పెట్టినా పడిపోతూ పగిలిపోతూ ఉంటాయి. అందరికీ మోడ్యులర్ కిచెన్సే ఉండాలని లేవు కదా, అలా కిచెన్స్ అలా లేకపోయినా మనం ఉన్నంతలో చాలా చక్కగా పెట్టుకోవాలంటే ఇలా చేయండి. కప్ హోల్డర్ చాలా బాగుంటుంది. పెద్ద బాటిల్ అయితే పెద్ద పెద్ద కప్స్ కూడా పడతాయండి. ఇది 3 కప్సే పట్టిందండి. పెద్ద కప్స్ ఉంటే పెద్ద బాటిల్ అయితే చేసుకోవచ్చు, డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అవి అయితే చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే డస్ట్ పట్టవు, కప్పు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. కప్ హోల్డర్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ టిప్ అయితే మీకు నచ్చిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషనల్గా అయితే ఉంటుందండి. తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నాను నేను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ఇవన్నీ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.